అని చూడు జ్వరం పోతుంది. ఈరోజు రైడ్ ఎంజాయ్ చేయాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టైం నా బ్లెస్సీతో చాలా లాంగ్ డ్రైవ్కి అయితే పోతున్నా. అండ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అది కూడా చాలా లాంగ్ డ్రైవ్ చేయడానికి. అండ్ నాతో పాటు ఇంకోళ్ళు ఎవరు లేరు, మా అక్క. ఈరోజు ట్రైనింగ్ కూడా వేసినాం. అవన్నీ ముచ్చట తర్వాత ఏడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం అదైతే డైరెక్ట్ గోప్రో వీడియోలో అయితే చూసేయండి గాయ్స్. సో గాయ్స్ ఫైనల్ అయితే మన గోప్రో వ్యూ అయితే చూడండి గాయ్స్. రోడ్ ఏమున్నా కానీ మార్నింగ్ వ్యూ అయితే క్రేజీ. ఒక రైడర్ అన్నప్పుడు మార్నింగ్ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు గాయ్స్. వేడికాలం కదా, స్టార్ట్ అయితే వేడికాలం ఇప్పుడు. సో గాయ్స్ ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా డాడీకి అయితే. ఎందుకంటే నన్ను 7th క్లాస్లోనే బైక్ నేర్పించింది. అసలు బైక్ షాక్ అయితే నాకు ముందు ఉండకపోతుండే. కానీ మా డాడీ క్రేజ్ తెప్పించిన తర్వాత బైక్ ఎట్లానో తీసుకోవాలని ఉండే. ఫైనల్గా అయితే నా బ్లెస్సీ నాకు వచ్చి, ఎందుకంటే నా మూడు ఖరాబ్ అయినా మంచిగా ఉన్నా నాకు నా బ్లెస్సీయే మొత్తం. ఎప్పుడైనా ఉన్నా బయట తీసుకెళ్ళిపోతే కానీ అలా అంటే చాలామంది అంటారు మషిన్ అర్థం చేసుకోవాలి, కానీ మషిన్ చాలా అర్థం చేసుకుంటే నేను చూస్తూనే ఉంటా. అరే చాలామంది బైక్తో మాట్లాడడం, కానీ నాకు ఏదైనా అయితే నేను ఫస్ట్ బ్లెస్సీ ఇట్లా అనుకున్నా, నేను ఏడ్చుకున్నా చెప్తా, నా ఎక్స్పీరియన్స్ చెప్తా, నా బాధలు చెప్తా. కానీ ఒక సొల్యూషన్ ఏంటంటే మైండ్ బాగాలేకపోతే ఒక చిన్న రైడ్కి వెళ్ళిపోవాలి. నేను ప్రతి ఒక్క పేరెంట్స్కి అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యో ఆగిపోయింది. ప్రతి ఒక్క పేరెంట్స్కి అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆడపిల్లలు అన్నీ చేయొచ్చు. సో మీ కూతురికి లేదా చెల్లె అయినా అక్క అయినా నేర్పియండి గాయస్. ఎందుకంటే ఇన్కేస్ ఫ్యూచర్లో చాలా అవసరం ఉంటుంది. ఒక ఆడపిల్ల బైక్ నడపడం అంటే చాలా క్రేజ్. అండ్ ఆడపిల్లలకి ప్రతి ఒక్కటి రావాలని కోరుకుంటున్నా. అండ్ చాలామంది ఇట్లున్నారు, నా వీడియో చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు. సో వాళ్ళు కూడా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ ఇట్లనే ఇవ్వండి. ఇంకా క్రేజీ వ్లాగ్ రావబోతుంది. లవ్ మాత్రం చేయకండి.
ఓకేనా, నాకేం కావద్దు అనేసి నీ సపోర్ట్ ఉండాలనేసి. కొత్త కార్ వచ్చినా ఈ కార్ అయితే ఎవరు మర్చిపోరు భయ్యా. మస్తు ఉంటుంది ఈ కార్ ఎక్స్పీరియన్స్ కూడా. ఒక దాంట్లో మనం ఇట్లా తిరుగుతుంటే లొకేషన్ చూడక స్ట్రైటా? సో గైస్ మా అక్క చదువుకోలే అనమాట, రైట్ లెఫ్ట్కి తేడా కూడా తెలియదు. నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, చూడలా. ఉన్నది ఒకటే రూట్ కదా ప్రియాంక, ఇప్పుడు ఎటు? లెఫ్ట్ వెళ్ళిపోవాలా. సరే రైట్ తీసుకో పక్కారా? 100%. సో గైస్ నా పేరు ప్రియాంక, మా అక్క పేరు కూడా ప్రియాంక. అందరికీ రంజాన్ ముబారక్ అన్నమాట. అండ్ మన ఇండియాలో కల్చర్ ఎట్లుంటుంది అంటే రంజాన్ ఎప్పుడు వస్తుంది వెయిటింగ్లో ఉంటాం. ఎందుకంటే ఫెస్టివల్ ఇంట్లో ఇన్విటేషన్ వస్తుంది, తింటాం, ఎంజాయ్ చేస్తాం. అండ్ ఫెస్టివల్ వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే రంజాన్లో రోజా పెట్టిన వారికి నేనైతే ఏంటంటే వాళ్ళు ఆకలిని ఎక్స్పీరియన్స్ తీసుకొని ఫుల్ డొనేషన్ చేస్తారు చూడండి. సో మన ఇండియా కల్చర్లో ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్కి ఎప్పుడు గొడవలు రావద్దనే కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరు ఈసారి మన దాంట్లో ఉన్న రక్తం కూడా ప్రతి ఒక్క మంచి దాంట్లో ఉంటుంది. సో గైస్, సో అందరికీ నా తరపు నుంచి, మా అక్క తరపు నుంచి, మా టీం తరపు నుంచి మీకు హ్యాపీ రంజాన్. ఎటు లెఫ్ట్ తీసుకో. సో గైస్ పూరి క్రేజీ ఎవరు తినకపోయినా ప్రియాంక మాత్రం తింటూనే ఉంటుంది. గైస్ అప్పుడప్పుడు అనిపిస్తుంది కుంకరం మా అన్ననే అనేసి. చాలా మెల్లగా క్రేజీ. సో గైస్ ఫైనల్గా అయితే మనం లొకేషన్కి అయితే వచ్చేసినాం. మనం ఎక్కడున్నామంటే వైజాగ్ కాలనీ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఎండిపోయిన చేపలు కూడా ఉన్నాయి. నేను లైవ్లో ఇట్లా ఎండిపోయిన చేపలు చూస్తున్నా. ఇంకా మీకు చాలా డెడ్ బాడీని కూడా చూపిస్తారండి గైస్. ఇక్కడ మొత్తం ఎండిపోయిన డెడ్ బాడీ. సో మనకి ఏ చేపలు కావాలి మనం ఇట్లా చూసి డిసైడ్ కూడా చేయొచ్చు. అండ్ హాయ్ అంకుల్. తాత బాగున్నావా? చూడు జ్వరం పోతుంది. ఇక్కడ మనకి చేపలు అంటే ఏ చేప కావాలి వాళ్ళే చేసి ఇస్తారు. మనకి ఏ చేపలు ఉన్నాయి దీంట్లో చూడొచ్చు మనం. అన్న జర చూపించావా ఏమేమి చేపలు ఉన్నాయి? అయ్యా సిగ్గుపడుతున్నావు. ఇది మొత్తం ప్రియాంక తింటుంది. నువ్వు కూడా తింటావు? నేను తింటా. అయ్యా చేపల పేరు తెలియదు గాయస్, నాకు చూస్తే చేపలే అనిపిస్తుంది. అన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి, పెద్ద చేపలు కూడా ఉన్నాయి. అమ్మో ఇది ఎన్ని కిలోలు ఉంటాయండి? 10 కిలోల. సరే ఎంత మళ్ళీ చేయడానికి? సో గైస్ మనమైతే తీసుకున్నాం, చూడవచ్చు గైస్. చేప ఇదైతే మనం చేపిస్తున్నాం అన్నమాట. సో ఆంటీ ఎంత టైం పడుతుంది చేయడానికి? పావు గంట అంటే ఎంత? 45 minutes. ఆహా ఇట్లానా? పావు గంట అంటే 15 minutes. సారీ
నీకే రాదు అందుకే చెప్తా స్కూల్కి పో అనేసి. సో ఇది చేసే టైంలో మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే క్లోజ్ చేసేద్దాం. ఇట్లా గీయాలి. అయ్యో మంచిగా చూసుకుంటా అంటే ఉండిపోతా. మంచిగా చూసి పెళ్లి చేస్తాను కూతురు, నీకేం కావాలా? పెళ్ళి చేద్దామా? ఏం కావాలా? నేను ఇట్లానే బతకాలి. అదే మీకు ఎంతమంది కూతుళ్ళు? 5 ఇట్లానా? అందరు పెళ్ళి అయిపోయిందా? నాకు కూడా ఒక మంచోడిని చూసి మంచివాడిని చూస్తానమ్మా. నీకు రేపు నుంచి చేపల బస్తి పెట్టుకుంటా. మీకు ఎంత పర్సెంట్ ఇవ్వాలి? 50? నాకేం వద్దు, నువ్వు పెట్టుకో. మళ్ళీ నువ్వు నేర్పిస్తే కదా పెట్టుకునేది. నా పక్కన కూర్చోయి షాప్లు ఎమ్ముకో, ఇద్దరు ఎమ్ముకో. నిజమా? నిజమే, మంచిగా చేస్తున్నానా? మంచిగా చెప్పు పిల్ల. లైన్ గా పోతున్నాయి. సో గైస్ ఫైనల్ గా అయితే మనం అయితే లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ లొకేషన్ చూస్తే చాలా క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి లేదా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనమాట. అండ్ నేనైతే ఇక్కడికి వచ్చి ఈ అన్న వాళ్ళకైతే కాంటాక్ట్ అయినా బోట్ రైడింగ్కి. సో అన్న వాళ్ళు అంటే మీరు ఎప్పుడైనా వస్తే ఈ అన్న వాళ్ళకి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే తక్కువ ప్రైస్లోనే బోట్ రైడింగ్ చేస్తాడు. మీ పేరు? బన్నీ. మీ పేరు? మహాత్మా గాంధీ. మీ పేరు? అవినాష్. సో మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పండి. రేపుకి ఎవరైనా ఫ్యామిలీ వస్తే ఈజీ అవుతుంది. వైజాగ్ కాలనీ బోర్డింగ్ అన్న, ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. నా నెంబర్కి ఫోన్ చేయండి, 8309988242. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకేం కావాలన్నా నేను దగ్గర నుండి చూసుకుంటాను. మంచిగా చూసుకోవాలి, దగ్గర నుంచి చెప్పడమే కాదు చూసుకోవాలి. సో గైస్ లేట్ చేయకుండా అయితే నాకు అస్సలు ఫైనల్గా రీచ్ అయినా కాబట్టి సరే ఎగ్జైట్మెంట్ ఎక్కువ అన్నమాట. వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అయ్యో బోట్ ఒక సైడ్ రాగాల, నా బరువు చూసి. అక్క లైఫ్ జాకెట్ వేసుకోవాలి. సో గైస్ మనం అయితే జాకెట్ అయితే వేసుకుంటున్నాం సేఫ్టీ గురించి. ఈరోజు రైడ్ ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకు వేసుకుంటారు? సేఫ్టీ ఒకసారి పడి చూడాలా? చూడక ఏడైనా పడినా చూడు. స్విమ్మింగ్ వచ్చా మీకు? వచ్చాక మళ్ళీ కాపాడాలి చెప్తున్నా. సో స్టార్ట్ అయినాక అయితే నేను మొత్తం మీకు చూపిస్తా గైస్. నాకైతే ఫుల్ నిద్ర లేదు, కానీ నిద్ర కూడా రావట్లేదు ఇవన్నీ నేచర్ చూసి. ఫైనల్గా అయితే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు ఇంత మంచిగా చూసుకున్నారు, టైం స్పెండ్ చేయడానికి చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలంటే కాంటాక్ట్ అయిపోయిన నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతా. మీరు కూడా ఫ్యామిలీస్తో అయినా ఫ్రెండ్స్తో అయినా చిల్లప్ అయినా ఇక్కడికి వచ్చి చిల్లప్ కాండి. చాలా 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 పీస్ఫుల్ ప్లేస్. సో గైస్ ఫైనల్గా అయితే బర్న్అవుట్ కూడా చేసేసిన.
అండ్ మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటా. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో.